కుట్టి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంత చేశాను కానీ ఆ అమ్మవారికి బోనం సమర్పించలేక అక్కడే పడేశాను. ఇప్పుడు ఏమంటారో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ఇందమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు గాజు పెంకు పట్టినా సరే నడుచుకుని వచ్చావు, దానికి పరిష్కారం ఏంటి? అయినా సరే నువ్వు బోనం సమర్పించలేక అక్కడే పడేసావు కదా, ఎందుకు పనికి రాలేదని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పూజారి గారు అయితే, అదేంటమ్మా అలా అంటారు, ఆ అమ్మాయి బోనాన్ని కరెక్ట్గానే సమర్పించింది. ఆ అమ్మాయి ప్రసాదం అమ్మవారి పాదాల వద్దనే పడింది, ఇంకెక్కడో పడలేదు. ఆ అమ్మాయే బోనాన్ని బాగా సమర్పించింది. ఆ అమ్మవారు ఆ అమ్మాయి ఏం కోరుకున్నారో అది నెరవేరుస్తారు అని చెప్పి పూజారి గారు అంటారు. అది విని అక్కడ ఉన్న కుట్టి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక జ్యోతి పద్మమ్మ వాళ్ళు కూడా సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.